మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. నశింపక నిత్యజీవం మనం పొందాలనేటువంటి భావముతో ప్రభు ఈ లోకానికి దిగివచ్చారు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడి చేతే తప్ప మనం నరకము నుండి తప్పించబడి పాప విమోచనను పొందుకున్న వారంగా పరలోకానికి వారసులంగా మార్చబడలేము అన్నటువంటి సంగతి ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఆ నిత్య జీవానికి మనం వారసులముగా, హక్కుదారులుగా, యాజక సమూహముగా, యాజక రాజ్యముగా చేర్చబడాలి అని అన్నప్పుడు నిశ్చయముగా మనము ఆయన కుమారుని యొద్దకు చేరవలసిన వారమై ఉన్నాము. అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు మనం విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాము. విశ్వసింపక ఆయనను విసర్జించినట్లయితే విడవబడిన వారుగా విదిలించబడి నరకానికి త్రోయబడతారు అన్నటువంటి సంగతి వాస్తవం. ఆయన యొక్క మొదటి రాకడ ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన శరీరధారగా ఈ భూమి మీదకి దీనత్వము ధరించుకొని దీనుడిగా వచ్చినటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం పడుతుంది. అయితే ఆయన శరీరధారగా ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ చరిత్రలో ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం, నశింపక నిత్య జీవము పొందినట్లు, అనగా నశించిపోయేటువంటి ఒక రోజు రాబోతుంది. ఈ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. నలుదిక్కుల వాయువు పట్టబడుతుంది. సూర్యుడు తన కాంతిని కోల్పోతాడు. చంద్రుడు ఎర్రగా మార్చబడతాడు. ఈ సర్వ సృష్టి నశించిపోతుంది. అయితే ఇటువంటి సందర్భంలో నరులు జీవించుట అసాధ్యము. నరుడు తన జీవన మనుగడను కొనసాగించుట దుర్లభము. అయితే ఆ నరకం నుండి, ఆ నాశనం నుండి తప్పించబడడానికి, నిత్య జీవమును పొందుకోవడానికి, నిజమైనటువంటి జీవన శైలిని అనుభవించడానికి, ఆశీర్వాదమునకు, దీవెనకు వారసులుగా మార్చబడడానికి, ఆయన కుమారులుగా ఎంచబడడానికి, ఆయన సంతతిగా, ఆయన పిల్లలుగా, ఆయన వారసత్వ హక్కును పొందుకోవడానికి కేవలం ప్రభువును మాత్రమే విశ్వసించాలనేటువంటి సంగతి మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నిత్య జీవమును పొందుకోదలిచిన ఎడల పుణ్యము కూడబెట్టుకోవాలనేటువంటి సంగతి తెలిసిన విషయమే. అయితే ఆ పుణ్యము ఏ విధంగా లభిస్తున్నది? ధనమును ఇచ్చుట చేతయో, వస్త్రమును పంచుట చేతయో, ఆహారం పెట్టుట చేతయో, ఇక ఇతరత్ర రంగాలలో ఇతరులకు తోడ్పడుటయో కానే కాదు గాని కేవలం ప్రభు నామమునందు విశ్వాసం ఉంచుట ఒక్కటే ఏకైక మార్గమై ఉన్నది. ఈ ఏకైక మార్గం ఎరుగక ఆయనను విసర్జించినట్లయితే, ఆయన నుండి దూరమైనట్లయితే ఆ నిత్య జీవమును పొందుకున్నట అసంభవము, దుర్లభము, అసాధ్యము అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం లోతుగా చూస్తాం. ఆ నిత్య జీవమును మనం పొందుకోవాలి అని అన్నప్పుడు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనేటువంటి మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తాం. మరియు రెండోదిగా ఇది యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన యందు విశ్వాసంతో పాటు ఆయనను అంగీకరించాలి అని. దానికి అర్థం ప్రభు రక్షకుడు, ప్రభు మన కొరకు జన్మించాడు, ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద సశరీరుడిగా జీవించాడు, మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు అని కేవలం ఆయనను గురించి విని మర్చిపోవటం మటుకు కాదు గాని, ఏదో పండగ వచ్చినప్పుడు సంవత్సరాంతంలోనో ఆయన జన్మదిన వేడుకలలో పాల్పొందులు పొందడానికి కానే కాదు గాని, సంబరాలు, వేడుకలు, మహోత్సవములు జరిగించడం మటుకు కానే కాదు గాని ఆయనను అంగీకరించాలి. ఏ విధంగా అంగీకరించాలి? ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీవే నా రక్షకుడవు, నీవే నన్ను ఈ పాపముల నుండి విడిపించి రక్షించి నిత్య జీవమును అనుగ్రహించి పరలోకానికి చేర్చగలిగినటువంటి ఏకైక మార్గము వారిది అని ఆయనను అంగీకరించి ఆయన రక్తంలో కడగబడాలి. ముంచట బాప్తిస్మము తీసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకొని జీవ గ్రంథంలోకి మన పేరు లిఖించబడినట్లుగా ఆయనను మనం అంగీకరించాలి. మరియు మూడో విషయాన్ని మనం చూస్తాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఇక్కడ మనం చూస్తాం, క్రీస్తు యొక్క కుమారులుగా, క్రీస్తు యొక్క కుమార్తెలుగా, క్రీస్తు యొక్క పిల్లలముగా మనం మార్చబడి ఆయన నిత్యత్వమును పొందుకోవాలి అన్నప్పుడు, ఆయన పిల్లలుగా మార్చబడాలి అని అన్నప్పుడు మనం ఆయనతో కూడా శ్రమ పడాలి. శ్రమ పడేటువంటి అనుభవం ఉన్నప్పుడు మాత్రమే ఆయన పిల్లలుగా మార్చబడతాం, ఆయన పిల్లలుగా తీర్చిదిద్దబడతాం, ఆయన వారసులుగా మనం ఎంచబడతాము, నిత్యత్వంలోనికి వారసులుగా మార్చబడతాం. ఇది దేవుని యొక్క నియమము.
అనగా మనకు శ్రమలు ఈ లోకంలో ఖచ్చితంగా సంభవిస్తాయి. ఆ శ్రమలను మనం అనుభవించినప్పుడు మాత్రమే నిత్య జీవానికి వారసులమయ్యేటువంటి యోగ్యతను, అర్హతను మనం పొందుకుంటాము అన్న సంగతి ఇక్కడ మనకు అర్థం పడుతుంది. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి, కన్నీటిని బట్టి, వేదనలను బట్టి, తృణీకారాన్ని బట్టి, అవమానాన్ని బట్టి ప్రభువును విసర్జించక విశ్వాసముతో ఆయనను అంగీకరించి నిత్యత్వం పొందుకోవలసిన వారమై ఉన్నామని వీటిని జ్ఞాపకము చేసుకొని ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానం బట్టి మనం ఆ శ్రమలను చులకనగా ఎంచి వాటిని మనం ఏమాత్రము ఆయన ఎదురు నుండి దూరం చేసేవిగా ఎంచక ఆయనను చూస్తూ శిలువ దర్శనమును మన కనులెదుట ఉంచుకొని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి క్రీస్తును మన కనులెదుట ఉంచుకొని మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మరియు 4వ విషయాన్ని చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతని దేవుడనయుందును, అతడు నాకు కుమారుడయుండును. ఇక్కడ మనం చూస్తాం, మనము జయించాలి. జయించినప్పుడు మాత్రమే మనం ఆయనకు కుమారులుగా మార్చబడతాము. జయించినప్పుడు మాత్రమే ఆయన స్వాస్థ్యంగా మనం ఎంచబడతాము. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతాము అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని. ఈ లోకములో అనేకం సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క కుయుక్తులు మన ఎదుట కనబడుతూనే ఉంటాయి. మన జీవితంలో అవి ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయితే వాటిని మనం జయించే శక్తిని పొందుకున్న వారంగా, వాటిని జయిస్తూ అధిరోహిస్తూ అపవాదిని మన పాదముల క్రింద సాతాను చితక త్రొక్కుతూ మనం ముందుకు సాగినట్లయితేనే మనం ఆయన కుమారులుగా రుజువుపరచబడగలుగుతాం. ఆయన సంతతిగా మనం ఈ లోకంలో నిరూపించబడగలుగుతాం. ఆయన వారసులముగా మనము తీర్చిదిద్దబడగలుగుతాం. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన యొక్క నిత్యత్వంలోకి మనం ప్రవేశించాలి అన్నప్పుడు, నిత్య జీవనం మనం పొందుకోవాలి అని అన్నప్పుడు, పరలోక రాజ్యంలోకి మనం అడుగు పెట్టాలి అని అన్నప్పుడు, మొట్టమొదట ఆయన మన కొరకు నియమించినటువంటి విధి ఏదనగా, ఆయన రాసినటువంటి వీలునామా ఏదనగా, క్రీస్తు యొక్క కుమారులుగా మనం మార్చబడాలి. ఆయన కుమారులుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆశీర్వాదం మనకు దక్కుతుంది. ఆయన సంతతిగా మనం తీర్చిదిద్దబడినప్పుడే మనకి ఈ ఆశీర్వాదం దక్కుతుంది. ఆయన పిల్లలుగా మనం మార్చబడినప్పుడే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలుగుతాం. దేవుడు రాసినటువంటి ఈ యొక్క వీలునామా బహు విశిష్టమైనది. క్రీస్తు ద్వారా మనకు ఈ ఆశీర్వాదం లభిస్తుంది. నిత్య జీవము అనేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకొనదలిచిన ఎడల విశ్వాసముతోను, అంగీకారముతోను, శ్రమలతోను, జయ జీవితముతోను మనం ఆయన కుమారులుగా మార్చబడాలి. ఆయన కుమారులైతేనే నిత్య జీవమును పొందుకొనగలుగుతారు. ఆయన కుమారులు కాని వారు నిత్య జీవాన్ని పొందుకోలేరు, నిత్య నరకములోకి త్రోసివేయబడతారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు రాసినటువంటి యొక్క వీలునామాను మనము స్వీకరించి మనం ఆయన సంతతిగా, ఆయన పిల్లలముగా, క్రీస్తుతోటి వారసులముగా మనం మార్చబడినట్లుగా మనం అడుగు వేయవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు మన కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి తన ప్రాణమును అర్పించి, రక్తమును చిందించి, ప్రాణత్యాగమును చేసి, సమాధిలో ఉంచబడిన వారుగా మరణపు ములును విరిచి, పునరుద్ధానుడై మృత్యుంజయుడిగా ఉదయించి పరలోకానికి ఆరోహణమయ్యారు. అట్టి నిత్య జీవమును మనం పొందుకోదలిచిన ఎడల ప్రభువును మనం విశ్వసించాలి. మన మనస్సును మార్చుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలను బట్టి మనం నిలిచిపోక, శ్రమలే మన ఆశీర్వాదానికి, పరలోకానికి మెట్లు అని గుర్తించి మనం ముందుకు సాగిపోతూ ఈ లోక పాపములను జయిస్తూ, ఈ లోక మాలిన్యం ఏది కూడా మనకు అంటకుండా జాగరూకత కలిగి పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు మనం ముందుకు సాగినట్లయితే ఆయన కుమారులుగా మార్చబడి, ఆయన వారసులుగా మనం తీర్చిదిద్దబడి నిత్యత్వంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. ఒకవేళ ఆయనను విశ్వసించక, అంగీకరించక, శ్రమలను అనుభవించక, జయ జీవితమును గురించి ఎరుగక పాపంలోనే మగ్గిపోతూ ఉన్నట్లయితే నిత్యత్వమును పొందుకున్నట అసాధ్యము. నేడు మనం గమనిస్తున్నట్లయితే ఆయన పుట్టిన విధానాన్ని సంబరాలతో, వేడుకలతో, మహోత్సవాలతో, ఆచారబద్ధమైనటువంటి పండుగను ఆచరించువారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. అయితే ఈ అనుభవం లేని ఎడల, విశ్వసించుట, అంగీకరించుట, శ్రమపడుట, జయించుట అనేటువంటి అనుభవం లేని ఎడల వారు దేవుని కుమారులు కానే కాదు. పరలోకానికి వెళ్ళేటువంటి మార్గముల వారు లేనే లేరు అన్న సంగతి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ లోకంలో ఎంత ఆయనను గూర్చి గొప్పగా సంబరాలు చేసినప్పటికీ, ఎంత ఆయన సిలువను మనం మెడలో వేసుకున్నప్పటికీ, ఎంత మందిరమును శృంగారంగా అలంకరించినప్పటికీ, ఎంత వెలుగులతో వీధులను విరజిమ్మినప్పటికీ, వీధులను అలంకరించినప్పటికీ, ఎంత విలువైనటువంటి వస్త్రాలను ధరించినప్పటికీ, ఎంతో రుచికరమైనటువంటి ఆహారాన్ని పెట్టినప్పటికీ, ఎంతో రుచికరమైనటువంటి కేకుని ఆయన పేరట కోసినప్పటికీ, ఎంతో ఎత్తైనటువంటి నక్షత్రాన్ని వెలిగించినప్పటికీ, ఆయన పేరట ఎన్నో దాన ధర్మాలు చేసినప్పటికీ, ఆయనను విశ్వసించకుండా, ఆయనను అంగీకరించకుండా, ఆయన పేరట శ్రమ పడకుండా, ఆయన నామంలో పాపాన్ని జయించేటువంటి అనుభవం లేకుండా ముందుకు సాగినట్లయితే
ఎంత మాత్రము నిత్యత్వమును పొందుకోలేరు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించిన వారంగా ఈ శరీర తత్వమును విడిచిపెడదాం. ప్రేమ లేనటువంటి తనాన్ని, అనైక్యతను, అసమాధానాన్ని, కోపమును, ఈర్ష్యను, ద్వేషమును, అసూయను, కక్షను, అల్లరితో కూడినటువంటి ఆటపాటలను, లోక సంబంధమైనటువంటి విషయాలను మనం విసర్జించి ఐక్యతతోనూ సమాధానముతోనూ క్రీస్తు స్వారూప్యమును ధరించుకున్న వారంగా క్రీస్తును నిజమైనటువంటి హృదయముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ఆరాధించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి మనం అడుగుపెట్టిన వారంగా, నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్న వారంగా, ఆయన సంతతిగా మార్చబడి నిత్యత్వమునికి వారసులుగా చేర్చబడుదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేర్కట్టి ఫలింపుచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీకు కూర్చుంది ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను విశ్వసించాలని, నిన్ను అంగీకరించాలని, నీ పేరట శ్రమ పడాలని, నీ నామములో లోకాన్ని జయించాలని, పాపాన్ని జయించాలని మీరు సెలవిచ్చినని నీ అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారు అట్టి విధంగా నీ యొక్క ఉద్దేశానుసారంగా నీ విధులను అనుసరించి జీవించినట్లుగా సహాయం అనుగ్రహించండి. నీ వారసులుగా నీ నిత్యరాజ్యానికి చేర్చబడినట్లుగా కృపదాయి చేయండి. ఈ అనుభవంలో ప్రతి వారు ఉన్నటకు సహాయం అనుగ్రహించమని, ఈ రాకడ రాజ్యాన్ని మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.